చరిత్ర తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడం. ఇప్పుడు మనం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దగ్గరికైతే వెళ్తున్నాం. ఇంక చరిత్రలోకి వెళ్ళిపోదాం. 1900 అంటే 1900వ సంవత్సరంలో గూడా మన దేశం బ్రిటిష్ పరిపాలనలోనే ఉందన్నమాట. ఒకప్పుడు భారతదేశానికి రాజధాని కోల్‌కతా అన్నమాట. వెస్ట్ బెంగాల్‌లోది. ఆ 1900వ సంవత్సరంలో బ్రిటిష్‌కి ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు జార్జ్ వి. 1911వ సంవత్సరంలో కలకత్తా నుంచి ఢిల్లీ రాజధానిగా చేయబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేశాడు జార్జ్ వి. ఎందుకంటే ఒకప్పుడు ఢిల్లీని సుల్తానులు, మొఘల్స్ అనే శక్తివంతమైన సామ్రాజ్యాలు పరిపాలించాయి. బ్రిటిష్ అనే శక్తివంతమైన సామ్రాజ్యం భారతదేశాన్ని పరిపాలిస్తుంది అనే అధికారాన్ని ప్రదర్శించడానికి ఢిల్లీని రాజధానిగా చేసుకుంటున్నారు. మీరు చూస్తున్న ఈ రాష్ట్రపతి భవన్ ఒకప్పుడు రాష్ట్రపతి భవన్ కాదు. దాని పేరు వైస్ రాయ్ ప్యాలెస్ అన్నమాట. వైస్ రాయ్ అంటే రాజుకి ప్రతినిధిగా, అంటే రాజేమో బ్రిటిష్ లో ఉన్నాడు జార్జ్ వి. ఇంకా వైస్ రాయ్ అంటే రాజుకి ప్రతినిధిగా ఇక్కడి నుంచి ఆయన పరిపాలిస్తా ఉంటాడు భారతదేశాన్ని. బ్రిటిష్ వాళ్ళే కట్టించారు దీన్ని. దీన్ని 1911వ సంవత్సరంలో అంటే 1911లో స్టార్ట్ చేశారు కట్టడం. అప్పుడు వైస్‌రాయ్ పేరొచ్చేసి చార్లెస్ హార్డింజ్. దీన్ని కట్టడం జరుగుతున్నప్పుడు అంటే కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నప్పుడు వైస్‌రాయ్ పేరు లార్డ్ రీడింగ్. రాష్ట్రపతి భవన్‌లో మొట్టమొదటిగా నివసించిన వైస్‌రాయ్ పేరు లార్డ్ ఇర్విన్. ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఇండిపెండెన్స్ 1947లో అందులో గవర్నర్ జనరల్స్ అయితే ఉండేవాళ్ళనమాట. ఎప్పుడైతే ఇండియా రిపబ్లిక్ అయ్యిందో 1950 సంవత్సరంలో అప్పుడు దాన్ని రాష్ట్రపతి భవన్‌గా పిలిచారు. అప్పుడు ప్రెసిడెంట్ అందులో ఉండేవాడు. చరిత్రను తెలుసుకోవడం అంటే ఏదో 4 జీకే బిట్లు చదివి అన్నీ గుర్తుపెట్టుకోవడం కాదు ఏం జరిగినాయో. అసలు మనం ఎవరమి, ఇక్కడికి ఎలా వచ్చామో అర్థం చేసుకోవడం అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం చరిత్ర అయితే మీకు చెప్తాను ఇండియా గేట్ గురించి. బై ఫ్రెండ్స్.